ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసాలు ఏమిటో చూద్దాం. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణన్లు తమ పత్రికల నిండా విషపూరిత కథనాలు పచ్చి అబద్ధాలని రాస్తున్నారు. వారి వైఖరి చూస్తే ఈ చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోతోటి ఏం పని జరగదని అర్థమైనట్లుంది. వారు అచ్చంగా జగన్కి వ్యతిరేకంగా కథనాలు ఇవ్వటం, జగన్ని తిట్టిన వార్తలు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం, ఇక ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని లేని యాక్ట్ మీద పచ్చి అబద్ధాలు రాయటం, రామోజీ పచ్చి దరిద్రపు కొట్టు సంపాదించడంతో అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లే లేవన్నట్లు, ఆంధ్రప్రదేశ్ అంతా అడవిలో ఉన్నట్లు దరిద్రపు కొట్టు సంపాదికాలు రాస్తున్నారు. నిజానికి 95% రోడ్లు ఎక్కడైనా బాగానే ఉంటాయి, 5% రోడ్లు ఎక్కడైనా ఎప్పుడైనా బాగుండవు. ఎందుకు ఆ మాటకు వస్తే హైదరాబాద్లో రామోజీ ఉన్న చోట కూడా రోడ్లు ఎంత అధ్వానంగా ఉండేది ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కేవలం గుడ్డి ద్వేషంతో పచ్చి మోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న ప్రయత్నాలకి ఏకంగా సంపాదకీయం కూడా రాసి ఆ పాపాన్ని ఆయన మూటగట్టుకుంటున్నారు. ఇక వరుసనే చూద్దాం. ఈనాడులో వచ్చిన మొదటి అబద్ధం, ఓటు బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారంటూ ఒక కల్పిత గాథని వండేసింది. అక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు ఏమి ఖర్చు పెట్టినట్లు ఒక వైసీపీ ఖర్చు పెడుతున్నట్లు, వీళ్ళకేదో చెప్పి లెక్కలేదు ఇచ్చినట్లుగా దారుణంగా రాసింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున 23 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 నుంచి 30 కోట్లతో కొనుగోలు చేసి మంత్రి పదవులు కట్టబెట్టి రాజకీయ భవిష్యత్ అంటూ భరోసా ఇచ్చి చంద్రబాబు పట్టపగలే నడివీధిలో ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా డ్యాన్స్ చేయించినప్పుడు విలువలు ఆకాశానికి ఎదిగిపోయిన రామోజీ ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం వైసీపీ డబ్బులు ఖర్చు పెడుతోందని, చంద్రబాబు గారు అసలు ఎక్కడ పైసా ఖర్చు పెట్టినట్లుగా చాలా పవిత్రంగా ఉన్నట్లుగా పిచ్చి రాతలు రాస్తూ రామోజీ తన్ను తాను మోసం చేసుకోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. భూ హక్కుపై 2వ సంతకం బీసీలే పార్టీ వెనుముకంటూ చంద్రబాబు చేసిన ఉపన్యాసాన్ని కూడా ప్రముఖంగా ఇచ్చారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి చంద్రబాబు గారు కానీ, అలాగే ఈనాడు ఆంధ్రజ్యోతి కానీ పొరపాటును కూడా ఆ మేనిఫెస్టో జోలికి వెళ్ళటం లేదు. ఎందుకంటే జనం నమ్మటం లేదనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్లున్నారు. అందువల్లే ఇలాంటి దుష్ప్రచారాన్ని చేయడం ద్వారా నిజానికి జగన్ మీద కాదు చంద్రబాబు కానీ రామోజీ కానీ దుమ్మేస్తున్నది వెన్నుపోటు పొడుస్తున్నది ప్రధాని నరేంద్ర మోడీ మీద బండ బూతులు ప్రచారం చేస్తున్నట్లు లెక్క. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రానిది అయితే అది కూడా అమలు కాని యాక్ట్ని ఈయన సంతకం పెడతానన్నా అంట ఈనాడు పెద్ద ఎత్తున వార్త వేసింది. దొనపోతు ఈనిందంతే గాడిని కట్టమన్నట్లుగా రామోజీ వ్యవహార శైలి ఉంది. ప్రజలందరూ ఇలాంటి మోసపూరిత వార్తలను నమ్మొద్దని 1-2 సార్లు విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న జగన్ గారు కూడా ఆ విషయాన్ని చెప్పారు చాలా స్పష్టంగా. అది కాకుండా ఆశ్చర్యంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి కొన్ని వేల ఎకరాల చుక్కల భూములను రైతులకు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేసిన జగన్ ఇప్పుడు ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు లాక్కుంటాడు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా విమర్శ చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళైనా ఇట్లా చెత్తరాతలు రాస్తారా? ఈ మాత్రం కనీసం ఇంగితం లేకుండా కూడా వీళ్ళు ఇలా రాస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయడం ద్వారా ఎవరి భూమి వారి ఖాతాలోనే ఉండేటట్టు వారికి ఒక నెంబర్ ఇచ్చి దానికి పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఈ దిక్కుమాలిన నేను గొప్ప సంస్కరణలు చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇలాంటి అబద్ధ ప్రచారానికే పూనుకున్నాడు. చివరికి అబద్ధాల మీద ఆధారపడి ఎన్నికల ప్రచారం చేయాలనుకున్నట్లుగా ఉంది. దానికి రామోజీ రాధాకృష్ణ తదితర ఎల్లో మీడియా అంతా వంత పాడుతోంది. ఇక బ్యాంక్ ఖాతాలు లేవు, నగదు జమ చేశారంట అంటూ ఇంకొక పెన్షనర్లకు సంబంధించి మరొక వార్త రాసింది. ఇదంతా జగన్ తప్పుదంలాగా ప్రొజెక్ట్ చేయడానికి రామోజీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చేసిన పాపం అంతా రామోజీది. రామోజీ కొండ మీద కూర్చుని మామూలు విలేజ్లోనో లేకపోతే పట్టణాల్లోనో చిన్న వార్డు స్థాయి కూడా ఒక 50 ఏళ్ల కోసం పనిచేసే వాలంటీర్ల మీద ఎంత విషంగెక్కింది, ఎంత నీచంగా వార్తలు రాసింది మర్చిపోయి వాళ్ళు అసలు ఉండటానికే వీల్లేదని ప్రచారం చేసినటువంటి రామోజీ ఈరోజు కట్టుకథలతోటి మొత్తం వాళ్ళ మూలంగా తీసేసిన ఫలితంగా ఏర్పడినటువంటి పరిణామాలపైన ఇలాంటి చెత్తాచెదారం అంతా పోగు చేసి మళ్ళీ జగన్ పైన బురద చల్లటానికి చేసిన పాపమంతా చంద్రబాబు, నిమ్మగడ్డి రమేష్, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణులు ఈ 5గురు దుష్ట చతుష్టంలాగా మారి ఈ రకమైనటువంటి దరిద్రపు కొట్టు ప్రచారం చేసి మళ్ళీ ఇప్పుడు జగన్ మీద దుమ్ము పోయడానికి చూస్తున్నారు. ఇక మద్యం ఆదాయంలో 5 ఏళ్లలో 4 రెట్లు అంటూ మరొక ఏడుపు కొట్టు వార్త రాశారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ సర్కార్ హయాంలో సగానికి సగం మద్యం విక్రయాలు తగ్గితే అది మాత్రం రాయరు.
4300 ఉన్నటువంటి మద్యం దుకాణాలను జగన్ ప్రభుత్వం 2934కి తగ్గిస్తే దాని మీద రాయరు. ఇక గప్పాల జగన్ గోతుల రోడ్లంటూ ఒక అభూత కల్పనల సంపాదకీయం రాశారు. రామోజీ సామ్రాజ్యం ఉన్న హైదరాబాద్లో నగరంలో రోడ్ల పరిస్థితి ఒకసారి చూసి దాని మీద కూడా దమ్ముంటే ఏటోళ్ళు రాసి రేవంత్ రెడ్డిని కాకా పట్టడం కాదు, దమ్ముంటే అది కూడా రాయండి. రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని, కిషన్ రెడ్డిని, మోడీని అందరినీ కాకా పట్టే పనిలో తెలంగాణలో, ఇక్కడ జగన్ మీద మాత్రం విషం జమ్మి అబద్ధాలు ప్రచారం చేసే పనిలో రామోజీరావు ఉన్నారు. నిజానికి చంద్రబాబు కంటే కూడా జగన్ టైంలో రెట్టింపు స్థాయిలో రోడ్ల ఖర్చు జరిగింది. రోడ్లపై ఖర్చు కానీ, కొత్త రోడ్ల నిర్మాణం కానీ, బాగు చేయడం కానీ జరిగింది. ఇక జగన్ పంతం జలయజ్ఞం విధ్వంసం అంటూ మళ్ళీ పచ్చి అబద్ధాలతో అసలు రాసి మాకు చదవాలంటేనే చెప్పాలంటేనే సిగ్గేస్తోంది, చికాకేస్తోంది, అసహ్యం వేస్తోంది. కానీ రామోజీకి, ఈనాడు బృందానికి మాత్రం మాత్రం సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ నడివీధుల్లో బట్టలోడ తీసుకు తిరుగుతున్నారు. అయ్యా మీరు బట్టలోడ తీసుకు తిరుగుతున్నారు, చూడలేక చస్తున్నామని జనం చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా ఇలాంటి చెత్తరాతలు రాసి మరి రాసిందే రాసి జనాన్ని వంచాలని చూస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి సైతం ఇదే క్రమం. భూ రక్షణ కాదు భక్షణే, టైటిలింగ్ యాక్ట్ ప్రజాకంటకం అంటూ మరో దుర్మార్గ దమ్ముంటే మోడీ మీద రాయమనండి, బీజేపీని తిట్టమనండి. బీజేపీయే కదా ఆ కేంద్రంలో చట్టాన్ని తయారు చేసింది, కాంగ్రెస్ పార్టీయే కదా కేంద్రంలో ఉన్నప్పుడు ప్రతిపాదించింది. వాళ్ళిద్దరినీ దమ్ముంటే వాళ్ళని తిట్టమనండి. ఒకవేళ నిజంగా అది కరెక్ట్ అయితే. నేనైతే ఆ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులకు మేలు జరుగుతుందనేది చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఒకవేళ వస్తే కనుక, రాకుండా ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఈ రకంగా పచ్చి అబద్ధాలను జగన్ మీద చూస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయట్లేదు, దేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తే చేద్దాం అన్నారు. అయినప్పటికీ కూడా కావాలని దుష్ప్రచారం చేస్తున్న వీళ్ళ తీరు చాలా దారుణంగా ఉంది, చాలా అమానీయంగా ఉంది. అబద్ధాల పునాదుల మీదే గెలవాలన్నది వాళ్ళ లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్.